హలో అండి, వెల్కమ్ టు సునీత రెడ్డి వ్లాగ్స్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నేను రెగ్యులర్గా నా లైఫ్లో ఫాలో అయ్యే చిన్న టిప్ అండి హెల్త్ కోసం. ఏంటంటే 3 టైమ్స్ ఉంటుంది, 3 టైమ్స్ తింటాం కదా డైలీ. అలా మార్నింగ్ కానీ, ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ, నైట్ కానీ, డిన్నర్ టైంలో కానీ నేను అన్కుక్డ్ ఫుడ్ తినడానికి ప్రిఫర్ చేస్తానన్నమాట. అంటే రా ఫుడ్ లైక్ ఫ్రూట్స్ కానీ మారుస్తూ ఉంటాను. రెగ్యులర్గా ఏం తిన్ను. ఒకరోజు ఫ్రూట్స్ అట్లా తింటాను, ఒకరోజు మొలకలు తింటాను, ఒకరోజు డ్రై ఫ్రూట్స్, ఇలా రెగ్యులర్గా సేమ్ కాకుండా అలా తినడానికి ట్రై చేస్తుంటాను. దానిలో భాగంగానే ఈరోజు నేను ఏం తింటానో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అదే ఈ వీడియో అన్నమాట. సో చూపిస్తాను రండి. సో ఏంటంటే డ్రై ఫ్రూట్స్ అందరికి తెలిసినవే. ఇది జీడిపప్పు 5 కౌంట్ చేసి వేసాను అనమాట 3 పర్సన్స్కి. నెక్స్ట్ బాదం పప్పు, అవి కూడా అంతే కౌంట్ చేసి వేసాను. ఇవనే కాదు, మీకు ఏవి అవైలబుల్లో ఉంటే అవి వేసుకోండి. నేను యాక్చువల్గా ఇట్లా ఫ్రెండ్లీ బడ్జెట్ కోసం ఇట్లా యూస్ చేస్తాను అనమాట. అంటే 1 మంత్ ఇలా ఈ 2 ఐటమ్స్, నెక్స్ట్ మంత్ ఇంకో 2 ఐటమ్స్ డ్రై ఫ్రూట్స్ తెచ్చుకొని అలా అలా యూస్ చేస్తాను, సేమ్ కాకుండా. మీరు మీరు మీ ఇష్టం, మీకు నచ్చినవన్నీ వేసుకోవచ్చు. తర్వాత ఇవి పల్లీలు అనమాట. ఇవి ఒక్కొక్క గుప్పెడు 2 మనుషులకని వేసాను. ఇవి మనిషికి ఒక గుప్పెడు వేసుకోండి, మంచిగా బాగుంటుంది. సో ఇవన్నీ కలిపి ఇందులో ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం అవైనా వేసుకోవచ్చు. తింటాము అంటే అవి యాక్చువల్ కొంచెం చప్పగా అయిపోతాయి కదా ఇందులో వేసేస్తే, అందుకే నేను వేయలేదు. అవి అట్లాగే తినేస్తాను అనమాట. తర్వాత నానబెట్టేసి అయిపోయిన తర్వాత తినేటప్పుడు అవి యాడ్ చేసుకుంటాను. ఇవి ఒకసారి వాష్ చేసేసి ఇంకోసారి వాటర్ పోసి హోల్ నైట్ సోక్ చేయాలన్నమాట. ఇవి రేపటి కోసమని నానేసానండి. ఇవి రైట్ సైడ్లో ఆల్రెడీ నిన్న నైట్ అంతా నానబెట్టినవి ఇవాల్టి కోసం. సో ఇది నానబెట్టిన తర్వాత ఇది అపీరెన్స్ కోసం జస్ట్ ఇలా పెట్టాను ప్లేట్లో. ఏదో ఒక డ్రై ఫ్రూట్స్తో పాటు ఏదో ఒక ఫ్రూట్ కూడా తీసుకుంటాను అనమాట. ఈరోజు పపాయ అనింది, పపాయ తీసుకున్నాను. లేదంటే బనానా, దానిమ్మ, యాపిల్, ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. నెక్స్ట్ పచ్చి కొబ్బరి కూడా పెట్టుకున్నానండి. అండ్ కిస్మిస్, అవి ఎండు ద్రాక్ష అవి నానబెట్టలేదు, అవి కూడా తీసుకున్నాను. ఇక్కడ పచ్చి కొబ్బరి గురించి చెప్పాలండి. పచ్చి కొబ్బరి చాలా హెల్దీ యాక్చువల్గా. అది మంచి కొవ్వు అంటారు కదా, గుడ్ కొలెస్ట్రాల్. అది బ్రెయిన్ డెవలప్మెంట్కి, చిన్నపిల్లలకి చాలా యూజ్ అయ్యిద్ది. చిన్నపిల్లలకి డైలీ కొంచెం ఇవ్వడానికి ట్రై చేయండి, వాళ్ళు అది ఖచ్చితంగా ఇష్టంగానే తింటారు. ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఇష్టంగా తినకపోయినా పచ్చి కొబ్బరి వాళ్ళకి చాలా ఇష్టము. అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసిద్ది. అప్పట్లో ఏదో పెద్దోళ్ళు అప్పటి పరిస్థితులకు వాళ్ళు అలా చెప్పారండి, పచ్చి కొబ్బరి తింటే జలుబు చేస్తుంది, చిన్నపిల్లలకి పెట్టొద్దు అని. అదేం లేదు, అదంతా అపోహ మాత్రమే. ఇప్పుడు అందరికీ తెలుసు అది. సో ఇవ్వడానికి ట్రై చేయండి, పిల్లలకి చాలా యూజ్ అయ్యిద్ది. కొబ్బరి బిస్కెట్లని, కొబ్బరి చాక్లెట్లని అలా ఇవ్వకండి. అవే మంచి అయినప్పుడు ఇంక ఇలా న్యాచురల్గా తీసుకుంటున్నప్పుడు ఇవి ఎంత మంచి కదా, అందుకే ఇలా ఇవ్వండి. ఇంకా ఈ గ్రౌండ్ నట్స్, ఈ డ్రై ఫ్రూట్స్, వీటన్నిటి గురించి తెలిసిందే అండి. ప్రోటీన్ రిచ్ ఫుడ్ అది. ఎవరికన్నా హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్నా, హెయిర్ గ్రోత్ తక్కువ ఉంది అని అనుకున్నా, ఇవి డైలీ ఒక గుప్పెడు ఇవన్నీ తీసుకోవడానికి ట్రై చేయండి. డైలీ తీసుకోండి. మీరు ఒకవేళ టిఫిన్లో ఒకవేళ 4 ఇడ్లీలు తింటారు అనుకుంటే 2 ఇడ్లీలు తగ్గించి ఇవి తిని చూడండి కొన్ని రోజులు, మీకు ఖచ్చితంగా హెయిర్ ఫాల్ తగ్గుతుంది. ఇలా కూడా పెట్టి తినడం వల్ల ఏంటంటే వాటిలో ఉన్న ఆయిల్ అదంతా పోయిద్ది అనమాట. నానబెడితే ఆయిల్ కంటెంట్ తగ్గిపోయి సో బ్లడ్ని క్లీన్ చేస్తుంది అనమాట బాగా. సో ఇది అందుకు యూజ్ అయ్యిద్ది.
యాక్చువల్గా ఇలా చూసి పచ్చి తింటారా, పచ్చి ఎవరు తినలేరు, అంత కష్టమా అనుకుంటారు. ఇట్లా ఫ్రూట్స్తో కలిపి అలా తినండి, పచ్చి తిన్నట్లు ఏం అనిపించదు, బాగానే ఉంటుంది. స్టార్టింగ్లో మా వారు కూడా అనేవాళ్ళు మనుషులు ఎవరన్నా ఇలా తింటారా అనేసి. ఇప్పుడు ఆయనకే అలవాటు అయిపోయింది. అది స్లోగా అలవాటు, అదే 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంటారు కదా, అలాగా నేను అలవాటు చేసేసాను అనమాట. మీరు కూడా ఇంట్లో మీరు ఒక్కరే ఇలా స్ట్రిక్ట్గా ఉండి అలా ఇంట్లో అందరికీ పెట్టడానికి ట్రై చేయండి. ఇంట్లో స్లోగా వాళ్ళు అలవాటు పడతారు. దానివల్ల యూజెస్, దానివల్ల వాళ్ళకి చేంజెస్, బాడీలో చేంజెస్ అవన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇలా డైలీ 3 టైమ్స్లో ఒక్కసారి ఇలా న్యాచురల్గా తినడం వల్ల మన బీపీ, షుగరు ఇవి కంట్రోల్లో ఉంటాయండి. బేసిక్గా చాలామంది ఈ రోజుల్లో బీపీ, షుగర్తో సఫర్ అవుతూ ఉన్నారు కదా, అట్లాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి, మంచిగా ఉంటుంది, కంట్రోల్లో ఉంటాయన్నమాట. సైంటిఫికల్గా మనకి పర్టికులర్గా ఎవ్రీ రీజన్ తెలియకపోవచ్చు ఇవి తినడం వల్ల లోపల ఏం జరుగుతుంది, ఏమేమి చేంజెస్ వస్తున్నాయి అట్లాంటివి. బయటే మనం కొన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, మనం ఇవి తినడం వల్ల మన బాడీలో చేంజెస్ అలా నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఇట్లా ఒక టైము ఇట్లా అన్నం రెగ్యులర్గా కుక్కుడు ఫుడ్ కాకుండా అన్కుక్కుడు తినడం వల్ల నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలామందికి కారు ఎక్కంగానే వామిటింగ్ ఫీలింగ్ అలా వస్తూ ఉంటుంది. నాకు అలాగే ఉండేదన్నమాట ముందు. ఇలా స్టార్ట్ చేసిన తర్వాత వామిటింగ్ ఫీలింగ్ అసలు ఉండదండి, తగ్గిపోయిద్ది. నాకైతే తగ్గిపోయింది. ఇట్లా ఎవరన్నా మీరు ఫీల్ అవుతుంటే, మీకు అలా వామిటింగ్ అనిపిస్తుంటే ఇలా తిని ట్రై చేయండి. ఎమ్మటి రిజల్ట్ కోసం ఎక్స్పెక్ట్ చేయకండి, అట్లీస్ట్ 1 మంత్ అయినా ట్రై చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ కనిపిస్తుంది. రోజు ఇవే తినలేకపోయినా, బోర్ అనిపించినా, చాలామందికి స్వీట్ కార్న్ అంటే ఇష్టము. సో స్వీట్ కార్న్ తినడానికి ట్రై చేయండి. ఇంకా మొలకలు తినడానికి ట్రై చేయండి. నేనైతే ఓన్లీ ఫ్రూట్స్ తింటానండి. రోజంతా ఇచ్చినా నేను ఓన్లీ ఫ్రూట్స్ తినడానికి నాకు ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టము. కానీ ఎవరు నమ్మరు, అదేంటో తెలీదు. ఏదో బంగాళదుంప ఫ్రై అంటే ఇష్టము, బెండకాయ ఫ్రై అంటే ఇష్టము, బిర్యానీ అంటే ఇష్టము అంటే నమ్ముతారు, కానీ ఎందుకో ఫ్రూట్స్ అంటే ఇష్టం అంటే ఎవరు నమ్మరు. మేబీ ఎవరు ఉండరేమో, అలాగే నేను ఒక్కదాన్నే ఉన్నానేమో, అందుకే నమ్మరట్టుంది. సో ఇదండి ఈరోజు నా సింపుల్ అండ్ న్యాచురల్ బ్రేక్ఫాస్ట్. నేను మీకు సజెస్ట్ చేస్తాను, ట్రై చేయండి మీరు మీ ఇంట్లో. మీ పిల్లలకి ఖచ్చితంగా మీ పిల్లలకి స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనం అలవాటు చేస్తేనే వాళ్ళకి ఏదైనా అలవాటు అవుతుంది. వాళ్ళు ఇప్పటి నుంచే రుచిగా పెట్టాలి, కడుపు నిండా పెట్టాలి అలాంటి వాళ్ళకి తెలియదండి. మనమే వాళ్ళకి అలవాటు చేస్తే తెలుస్తుంది. సో ఇప్పుడే అలవాటు చేయకండి. పెద్దయితే ఎలాగో వాళ్ళు ఎలా తింటారో, చెప్పింది చేస్తారో లేదో మనకు తెలీదు. సో అంతలోపే మనం వాళ్ళకి కొంచెమైనా మంచి హ్యాబిట్స్, అట్లీస్ట్ ఫుడ్ నుంచి ట్రై చేయండి. వాళ్ళు ఎప్పుడూ రుచిగా కావాలని అడగరు, మనం అలవాటు చేస్తే తప్పితే. సో నా ఈ సింపుల్ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇదే అండి ఇవాల్టికి నా వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.